మెజారిటీ ఉంది. ఆ రోజు మేము కౌన్సిల్ సాక్షిగా మేమందరం పోరాడాం. నేను ఆ రోజు ఎమ్మెల్సీని బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా, సభ్యులందరూ సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా అప్పుడున్న లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చైర్మన్ గారి సంతకం లేకుండా సింపుల్గా బిల్ పాస్ అయిందని చెప్పి తీసుకెళ్లి గవర్నర్ గారు ఎస్ఎన్టీకి పంపించారు. అది తెలుసో తెలియకనో ఇప్పుడు కూడా నాకు తెలియదు, గవర్నర్ గారు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అది మేము లీగల్గా ఛాలెంజ్ చేసాం. అప్పుడు కోర్టు మీరు తప్పు చేశారు అని అక్షంతలు వేస్తాం కూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ప్రజా రాజధాని కోసం ఒక ఉద్యమం మొదలైంది. పెద్ద ఎత్తున రైతులు, ప్రత్యేకంగా మహిళలు, ఎప్పుడు ఇంటి గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి 5 కోట్ల ఆంధ్రుల కోసం పెద్ద ఎత్తున ఆనాడు పోరాడినందుకు వాళ్ళు అన్ని రకాలుగా అవమానించారు, వాళ్ళపైన దాడి చేశారు, లాఠీలతో కొట్టారు, కంచెబెట్టారు. శాంతియుతంగా వాళ్ళు అమరావతి నుంచి తిరుమలకి వెళ్ళాలన్నా, అమరావతి నుంచి సింహాచలంకి వెళ్ళాలనుకుంటే పాదయాత్రగా అనేక ఇబ్బందులు పెట్టారు, అవమానించారు. ఎంత దారుణం అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ గ్రామంలో తిరగాలంటే ఏకంగా వాళ్ళు ఆధార్ కార్డు చూపించే పరిస్థితి. 144 సెక్షన్ పెట్టారు. ఆ 5 సంవత్సరాలు ప్రజల్ని అన్ని రకాలుగా వేధించారు. 5 కోట్ల ఆంధ్రులు చూశారు. అందుకే వాళ్ళకు ఆవేదన, ఒక బాధ కలిగింది. ఆనాడు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తా ఉన్నాం. అదే నినాదంతో మేము అందరం ఎన్డీఏ మన ఎన్నికల్లో మేము కలిసికట్టుగా పోటీ చేశాం. అందుకే 94% మ్యాండేట్ ప్రజలు ఎన్డీఏకి ఇస్తాం జరిగింది. మీరు చూస్తే ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారని మాయ మాటలు చెప్పారో, విశాఖపట్నం ప్రజలే హైయెస్ట్ మెజారిటీ మా ఎంపీకి 5 లక్షల ప్లస్ మెజారిటీ మా ఎంపీ మేము గెలిపిస్తాం జరిగింది. సో అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కానివ్వండి, లేదు హిందూపూర్, అనంతపూర్, చిత్తూరు కానివ్వండి, అందరూ కూడా మేము అమరావతితో ఉన్నాం. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ఇప్పటికీ చాలా నష్టపోయాం. అమరావతి మా రాజధానిని తెలుగు ప్రజలు చెప్తాం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అంటే 11 ఎమ్మెల్యేలు ఉన్న టీం అనేక దుష్ప్రచారాలు చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే, పరుపాటున వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. దానివల్ల అమరావతికి రావాల్సిన పెట్టుబడులు కూడా స్లో అయింది. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు స్లో అయినాయి. రైతుల్లో కూడా ఒక ఆందోళన వచ్చింది. మళ్ళీ మా భవిష్యత్తు ఏంటి, ఇప్పటికీ నష్టపోయాం, మా భవిష్యత్తు ఏంటి, మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాలా, ఇది కరెక్ట్ కాదు, నీకు చట్టబద్ధత ఉండాలి, అమరావతి షుడ్ బి ద సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు కూడా కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఒక స్పెషల్ సెషన్ పెట్టుకున్నాం. ఒక రోజంతా దీని మీద చర్చించాం. ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు పర్సనల్గా తీసుకుని, ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికీ చాలా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు. ఇట్లా ప్రభుత్వాలు శాశ్వతం కాకపోవచ్చేమో కానీ వ్యవస్థ శాశ్వతం, రాజధాని శాశ్వతం ఉండాలని ఆయన కూడా పర్సనల్గా తీసుకుని పార్లమెంట్లో నిన్న పాస్ అయింది బిల్లు. దాని తర్వాత ఆ సవరణ, దాని తర్వాత రాజ్యసభకు వచ్చి ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం, ఒకే ఒక పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడింది. ఒక కదలిక తీసుకొచ్చాం. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాడుతూ ఇది ప్రారంభం మాత్రమే, అమరావతి రాజధానికి ఒక సపోర్ట్ ప్రారంభం మాత్రమే, మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, 5 సంవత్సరాలు చాలా నష్టపోయింది, మేమందరం ఉంటామని ఒక్క పార్టీ మినహా, ఆ టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు,
అటుపక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖకంఠంతో ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది. కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారా ఫ్యాషన్ అంటారా, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈరోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశం ఆంధ్రులకి అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్ళి రిబ్బన్ కట్టింగ్ కూడా చేపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11 పార్టీలు మాట్లాడినాయి. ఇప్పుడు మాటలు చెప్పాలంటే మన చరిత్ర చూస్తే బాధగలం. మెడ్రాస్, కర్నూలు, హైదరాబాద్, అమరావతి, 3 రాజధానులు, తిరిగి మళ్ళీ అమరావతి. ఎందుకు ఈరోజు చరిత్రలో నిలబడిపోతుందండి? ఎందుకన్నానంటే శాశ్వత రాజధాని అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి ఉండబోతుంది. అంటే ఇప్పుడు సర్టినిటీ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. అనేక అపోహాలు ఇక తొలగిపోయినాయి, ఇంకా డైరెక్షన్ వచ్చింది. సో రైతులు చేసిన పోరాటానికి, మహిళలు పడిన అవమానాలకి ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా మనం డెవలప్మెంట్ దిశగా ముందలు కలవచ్చు. సో నాకు చాలా ఆనందం కల్పించింది. అందుకే మీరు చూస్తే ఎంపీలందరూ కూడా మేము నుంచుని పార్లమెంట్కి దండం పెట్టాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడింది ఈ పార్లమెంట్, అమరావతిని కాపాడింది ఈ పార్లమెంట్, 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ పార్లమెంట్. దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుని సపోర్ట్ చేశాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కదిలించే అవకాశం లేదని అనుకోవచ్చు. 100%. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరూ రాజధానిని తాకదు. నాకు డౌట్ వచ్చింది, నేను ప్రెస్ మీట్ పెడితే నేనే కష్టపడ్డాను, నేనే బిల్ తీసుకొచ్చాను పార్లమెంట్కి చెప్తాడేమో అనుకున్నా. ఎందుకంటే క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందండి, అదొక జబ్బండి ఆయనకి. మీరు చూస్తే ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ విషయంలో ఏమన్నాడు ఆయన, ఇప్పటికీ వేరే రాష్ట్రానికి కమిట్ అయ్యాడు. లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అబద్ధం చెప్తున్నాడు అన్నాడు, ప్రెస్ మీట్స్లో చెప్పాడు నా గురించి, నా పేరుని ప్రస్తావిస్తాను. అదే వ్యక్తి కరెక్ట్గా ఫౌండేషన్ తర్వాత నేనే మాట్లాడాను డావోస్లో, నేనే తీసుకొచ్చానంటే ఇంకేమన్నాలండి ఆయన్ని. సో ఆయన ఇంకా అధికారంలోకి రాడు, ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఓకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు చూడండి, 22 నెలలు 21 మంత్స్, 21 నెల 21 మంత్స్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఎవరిని ఊహించారు? ఇక్కడ ఉన్నాం మనం, ఎవరన్నా ఊహించామా? కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం, ఏసీలు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం, వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని రాబోతున్నాయి. ఎవరిని ఊహించామా? కానీ ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ బాబు. చెప్తున్నాడు ఆయన
ప్లాన్ బి